తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశాన్ని మరో కొత్త బ్యాక్టీరియా వణికిస్తోంది. ఇప్పటివరకు వైరస్ల పాట విన్నాం, ఇప్పుడు ఈ బ్యాక్టీరియా గోల ఏంటి అనుకుంటున్నారా? నిజంగానే చికెన్ తింటే ఇక మటాష్ అనేటువంటి పరిస్థితి రాబోతుందా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మహారాష్ట్రలో ఈ కేసులు నమోదైనాయి. ఇప్పటికే దేశంలో 2 మరణాలు కూడా సంభవించాయి. ఏంటి కొత్తగా వణికిస్తున్న బ్యాక్టీరియా? దీనికి మందు ఉందా లేదా? దీన్ని ఎదుర్కోవడం ఎలా? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫార్మా ఎక్స్పర్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. కొత్త బ్యాక్టీరియా వచ్చింది. నిన్న మొన్నటి వరకు వైరస్ల గురించి విని అలసిపోయాం. అవును. సో బ్యాక్టీరియా అంటే అంత ఎఫెక్ట్ ఉండదు అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ మహారాష్ట్రలో 2 కేసులు, 2 మరణాలు సంభవించాయి. అవును. ఏకంగా ఒక 1000 దాకా కేసులు నమోదైనా ఇంకా పెరిగినాయి అని చెప్పిన అంటారు. అవును. ఏంటి అసలు ఈ బ్యాక్టీరియా ఏంటి, దీని కథ ఏంటి? సార్, ఇప్పుడు పూణేలో వచ్చేసి ఇప్పటి వరకు అంటే వాళ్ళ ఎస్టిమేషన్ ఒక 5000 మంది దాకా ఎఫెక్ట్ అయ్యి ఉంటుందని ఒక ఎస్టిమేషన్. 100 మందికి ఆల్రెడీ హాస్పిటలైజ్డ్ అయినారు. 17 మంది వెంటిలేటర్ మీద ఉన్నారు. ఒక 2 చనిపోయినారు సార్. ఇది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అంటే ఈ బ్యాక్టీరియా జనరల్గా బ్యాక్టీరియాస్ వచ్చి మనల్ని అటాక్ చేసినప్పుడు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది కదా. ఇప్పుడు క్యాంపైలో బ్యాక్టర్ జెజూనే అనేటటువంటి ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా అంటే నేను మైక్రోబయాలజీ చదివినప్పుడు ఇవన్నీ బాగా మనకు ఫెమిలియర్ సార్. ఇవి బ్యాక్టీరియాలు, వైరస్ స్పెషల్ సబ్జెక్టులు మైక్రోబయాలజీ నేను చదివిందే మైక్రోబయాలజీ. సో ఇప్పుడు ఈ బ్యాక్టీరియా వచ్చిందంటే మన శరీరం ఏం చేస్తుంది అంటే దాంతో పోరాడడానికి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. రోగనిరోధక శక్తి అంటే ఈ యొక్క వెపన్ లాగా పోయేసి ఆ బ్యాక్టీరియాని చంపడానికి ప్రయత్నిస్తాయి. కానీ అన్ఫార్చునేట్గా ఈ కేసులో ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియాని చంపే దానితో పాటు అది మన శరీరంలో ఉండే నరాలను కూడా చంపుతుంది. దానికి కారణం ఏంటంటే ఈ బ్యాక్టీరియాలో ఉండేటటువంటి ఒక లిపిడ్, అలిగోసాకరైడ్ అంటారు. అది అలిగోసాకరైడ్ అనే దానికి ఈక్వల్ స్ట్రక్చరే మన నరాల్లో ఉండే దాంట్లో ఒక ప్రోటీన్ ఉంటుంది అనమాట. సో అది ఇది 2 చూడటానికి ఒక రకంగా ఉండేసరికి దాన్ని చంపుతూ దీన్ని కూడా చంపుతుంది. దాన్ని మనం ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటారు, ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటారు అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు మనకు పెరిఫెరల్ ఉండే నర్వ్స్ దెబ్బతీస్తుంది. సో ఈ బ్యాక్టీరియా వచ్చిన వెంటనే జనాలకి తెలిసేది ఏంటంటే ఫస్ట్ కాళ్ళు చచ్చుబడతాయి, కాళ్ళలో మంటలు వస్తాయి. అసలు ఈ బ్యాక్టీరియా అటాక్ అయిందనే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి సార్ మనకు మీరు అన్నట్టు ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి కడుపులో నొప్పి వస్తుంది, డయేరియా వస్తుంది, అమీబియాసిస్ లాగా ఆ విధంగా వస్తుంది. కడుపులోనే స్టార్ట్ అయింది. గ్యాస్ట్రైటిస్ అంటారు. కడుపులో నొప్పి వస్తుంది, తర్వాత వామిటింగ్ అవుతుంది, డయేరియా వస్తుంది. ఇది వచ్చిన ఒక 3 నుంచి 6 వారాల్లో ఈ సిమ్టమ్స్ తెలుస్తుంది ఈ బ్యాక్టీరియా వచ్చిన తర్వాత. దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి ఏమవుతుందంటే కాళ్ళు చచ్చుబడతాయి. కాళ్ళు చచ్చుబడి కాళ్ళు అంటే ఏదో ముళ్ళులతో గుచ్చినట్టు ఉంటుంది అనమాట, సూదులతో గుచ్చినట్టు ఉంటుంది. కాళ్ళు చచ్చుబడతాయి. అది అలా 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 పైకి వస్తూ పెరాలసిస్ వచ్చే మార్గం కూడా ఉందన్నమాట, వచ్చే అవకాశం కూడా ఉంది. ఫస్ట్ స్టేజ్లో దీన్ని ఐడెంటిఫై చేస్తే బతకచ్చు. అంటే ఇప్పుడు ఎవరికన్నా సరే డయేరియా వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, వామిటింగ్ వచ్చినా, అది తగ్గకుండా ఉన్నా, దాంతోపాటు కాళ్ళల్లో తిమ్మిరులు వచ్చినా, మంటలు వచ్చినా, ఈ కాళ్ళు చచ్చుబడినట్టు, చేతులు చచ్చుబడినట్టు వచ్చింది అంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవాలన్నమాట. డాక్టర్ని కలిసి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీన్ని ఏమంటారంటే సార్ మామూలుగా గిలియన్ బేరీ సిండ్రోమ్ అంటారు. గిలియన్ బేరీ సిండ్రోమ్ అంటే ఒక ఫ్రెంచ్ న్యూరాలజిస్టు 1916లో ఈ వ్యాధి లక్షణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినారు. అందుకని వాళ్ళ పేర్లు పెట్టి గిలియన్ బేరీ సిండ్రోమ్ అని పెట్టినారు. ఇది వచ్చిన వెంటనే చూపించుకోకపోతే మాత్రం చనిపోయే అవకాశాలు ఉంది. ఆల్రెడీ 2 చనిపోయినారు. ఇది ఎందువల్ల వస్తుందని మనం ఆలోచిస్తే ముఖ్యంగా వచ్చేది ఏంటంటే పౌల్ట్రీ ఫుడ్ నుంచి వస్తుంది. పౌల్ట్రీ అంటే ఫస్ట్ మేజర్గా 90% వచ్చి చికెనే. ఒక 2005లో పూణేలో ఒక స్టడీ చేసినారు. అక్కడ ఒక 40 దగ్గరలో చికెన్ ముక్కలు తీసుకొని పోయి స్టడీ చేస్తే వాటిల్లో 90% చికెన్ ముక్కల్లో ఈ క్యాంపైలో బ్యాక్టీరియా జెజూనే బ్యాక్టీరియా ఉండింది. ఇప్పుడు పూణేలో జరిగిన రీసెంట్ స్టడీ ఇది 2005లో చేసినారు సార్. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ చికెన్, బయట చికెన్ తినడము, లేకపోతే సరిగా వండకుండా తినడము, వీటన్నిటి వల్ల ఈ చికెన్లో నుంచి ఈ బ్యాక్టీరియా వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు పూణేలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఒకటి ఫుడ్ కంటామినేషన్ వల్ల అయ్యన్నా ఉంటుంది, లేదంటే వాటర్ కంటామినేషన్ వల్ల అయి ఉంటుంది. వాటర్ కంటామినేషన్ ఎట్ట అయ్యింది అని అంటే దాంట్లో జంతువులు మలం దాంట్లో కలిసిన, మానవుల మలం దాంట్లో కలిసిన, ఆ వాటరు వీళ్ళు చూసుకోకుండా కానీ తాగి ఉంటే ఆ విధంగా కూడా ఇది వచ్చిండేదానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి జాకబ్ జాన్ అని చెప్పేసి సిఎంసి వెల్లూరు, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో ఉండే ఒక వైరాలజిస్ట్ ప్రొఫెసర్ చెప్తున్నాడు. ఇది ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఆల్రెడీ 2 చనిపోయినారు సార్. అంటే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరికన్నా సరే కడుపులో మంట వచ్చినా, నొప్పి వచ్చినా, వామిటింగ్ వచ్చినా, డయేరియా వచ్చినా దాన్ని అశ్రద్ధ చేయకుండా
ఇమ్మీడియట్గా వరకు జలుబు, దగ్గు లేదా గొంతు నొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు వస్తే ఒక టెన్షన్ ఉండేది. అవును. ఇప్పుడు మోషన్స్ వచ్చినా సరే, వామిటింగ్ వచ్చినా సరే, కడుపు నొప్పి విపరీతంగా వస్తున్నా సరే, వీటితో పాటు కాళ్ళు సచ్చుబడ్డట్టు, చేతులు సచ్చుబడ్డట్టు, కాళ్ళు ఎంత టైం ఉండొచ్చు? ఇప్పుడు ఒకవేళ ఈ బ్యాక్టీరియా అటాక్ అయింది అనుకోండి, ముందు సిమ్టమ్స్ గా ఈ కడుపు నొప్పి, ఫస్ట్ సిమ్టమ్స్ ఇవన్నీ వస్తాయి. ఇది వచ్చిన తర్వాత కాళ్ళు లాగడం, కాళ్ళు 3 నుంచి 6 వారాలు సార్. 6 వారాల టైం. 3 నుంచి 6 నార్మల్ గా కూడా ఎక్కువ మోషన్స్ ఎక్కువ అయినాయి అనుకోండి, కాళ్ళు లాగేస్తా ఉంటుంది. అలా కాకుండా ఇది ఏంటంటే సార్, ముళ్ళలతో కూర్చున్నట్టు ఉంటుంది. అంటే న్యూరోపతి వస్తే ఏమంటారంటే ఇది పాలిన్యూరోపతి అంటారు. ఇదేం చేస్తుందంటే ఈ యాంటీబాడీస్ పోయి మన బాడీలో ఉండే ఇమ్యూనిటీకి సంబంధించిన యాంటీబాడీస్ పోయి నరాల్లో ఉండేటటువంటి ఆ ప్రోటీన్ తినేస్తాయి అనమాట. అప్పుడు నరాలు దెబ్బతింటాయి. నరాలు దెబ్బతిన్నప్పుడు కాళ్ళు మంటలు, చచ్చుబడిపోవడం. అంటే నరాలే కదా సార్ మనకు అంత కండక్షన్కి ఉపయోగపడేది. మనకు స్పర్శ గిరిస అంతా తెలియాలంటే నరాలు ఉపయోగపడతాయి. సో అది కూడా ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద అటాక్ చేయదు, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ మీద అటాక్ చేస్తుంది. అది కాళ్ళు చేతులు దెబ్బతింటే ఫస్ట్ జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ కడుపు నొప్పి, డయేరియా, వామిటింగ్ వీటితో పాటు కాళ్ళలో మంటలు, కాళ్ళు సచ్చుబడిపోయినట్టు, చేతులు సచ్చుబడిపోయినట్టు వస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ గిలియన్ బ్యారీ సిండ్రోమ్ని తొందరగా కానీ ఐడెంటిఫై చేస్తే ఎలాంటి సమస్య ఉండదు సార్. లేట్ అయిందంటే మాత్రం చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇంట్లో. సో దీనికి ముఖ్యంగా రాకుండా చూసుకోవాల్సినటువంటి విధానాలు మీరు చూసినారంటే ప్రతి ఒక్కరు నీళ్లు వేడి చేసి వడకట్టి తాగాలి. బయట నుంచి తెచ్చినటువంటి కూరగాయలు వీటిని బాగా వేడి చేసి చేసుకొని తినాలి. సో క్లీన్ చేసుకోవాలి. మాక్సిమం బయట చికెన్లు తినడం మానేయాలి. చికెన్ బేసిక్గా చికెన్, తర్వాత బాతులు, చికెన్, ఈ మాంసం, కానీ మేజర్ వచ్చి చికెన్లోనే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకొకటి వచ్చి గతంలో కూడా చికెన్ అంటే ఈ బర్డ్ ఫ్లూ అవి ఇవన్నీ అన్ని దాంట్లో చూసినాం. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా చికెన్ నుంచి స్ప్రెడ్ అవుతుందంటే గతంలో ఎప్పుడైనా వచ్చిందా దీని నుంచి కూడా? సార్ ఇప్పుడు ఈ గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది కామన్ సార్. 1,00,000 మందిలో 1 నుంచి 2కి వస్తుంది. 1కి లేదా 2కి వస్తుంది 1,00,000 మందిలో జనరల్గా. అయితే ఇప్పుడు యూఎస్లో అయితే ఎమ్మిడెమ్మిడి 3 కేసులు కానీ వచ్చినాయంటే గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అవుట్ బ్రేక్ అని చెప్పేసి ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా రెస్క్యూకి కావాల్సినటువన్నీ చేస్తారు. అన్ఫార్చునేట్గా పూణేలో 100 కేసులు వస్తున్నా కానీ అలర్ట్ కాకుండా ఉండడం దురదృష్టం. యాక్చువల్గా మన శానిటరీ సిస్టమ్ ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. యాక్చువల్లీ 100 కేసులు అంటే అన్ఇమాజినబుల్ సార్. ఇప్పుడు 5,000 మంది దాకా ఇది అటాక్ అయ్యి ఉండదని చెప్పేసి ఒక అంచనా. ఏదన్నా ఒక రెస్టారెంట్లో కంటామినేట్ అయిన చికెన్ తినుండొచ్చు, లేదా బయట కంటామినేట్ అయిన చికెన్ తినుండొచ్చు, లేదంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు వాటర్ వచ్చేసి జంతువుల మలంతో లేదా మనుషుల మలంతో గాన కంటామినేట్ అయ్యింటే ఆ వాటర్ తాగితే దాని ద్వారా ఈ బ్యాక్టీరియా పోతుంది. మనిషి నుంచి మనిషికి బ్యాక్టీరియా స్ప్రెడ్ అవ్వదు. వాటర్ ద్వారా కానీ, చికెన్ ద్వారా కానీ, ఫుడ్ ద్వారా కానీ వీటి ద్వారా స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట. కానీ ఇది ముఖ్యంగా ఎవరిలో వస్తుంది అంటే పెద్దవాళ్ళు, మగవాళ్ళలో ఎక్కువ వస్తుంది. ఆడవాళ్ళలో అసలు ఈ కేసులు నమోదైన కేసులు కూడా ఎక్కువ మహారాష్ట్రలోనే ఉన్నాయా? పూణేలో సార్, ఓన్లీ మేజర్ పూణేలో. అంటే దేశంలో ఇంకా వేరే చోట్ల ఎక్కడైనా వేరే దగ్గర లేదు యాక్చువల్. అంటే 1-2 కేసులు అడపా వస్తాయి, అవి ట్రీట్ చేస్తారు. ఈ క్యాంపలోబాక్టర్ జెజుని అనేది బ్యాక్టీరియా ప్రెసెంట్ మన కడుపులో కూడా ఉంటుంది ఇది. కానీ దాని లెవెల్ పెరిగినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు పూణేలోనే రావడానికి కారణం ఏంటంటే అక్కడ ఏదో ప్రాబ్లం జరిగింది యాక్చువల్గా. ఆడ ఏదైనా ఒక వాటర్ సిస్టమ్ ఏదైనా కంటామినేట్ అయ్యి ఉండాలా, లేదంటే అక్కడ చికెన్కి సంబంధించి ఏదన్నా అక్కడ ఉండే అంటే కోళ్ళు ఏదన్నా ఇది వచ్చి రీసెంట్గా కూడా సంక్రాంతి అప్పుడు మా ఊరికి పోతే నాయుడుపేటకి వరుసపెట్టి కోళ్ళు చచ్చిపోయినాయి. పల్లెటూరులోనే వరుసపెట్టి కోళ్ళు చనిపోయినాయి. సో ఇలాంటివి కోళ్ళు అలాంటివి ఏదైనా తీసుకొచ్చి పెట్టేసినారేమో తెలియదు. ఒక పూణేలోనే ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు సోలాపూర్లో ఒక వ్యక్తి చనిపోయిన ఇద్దరులో సోలాపూర్లో ఒక అతను చనిపోయినాడు. సో ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ చికెన్ తినడము, బయట ఊరికే చికెన్ తీసుకొచ్చి అంటే ఇప్పుడు కొద్ది రోజులు ఒకరోజు చికెన్ ఆపితేనే బెటర్. ఎందుకంటే మన హైదరాబాద్లో చికెన్ బిర్యానీ ఎక్కువ తింటారు జనాలు. సో జాగ్రత్తలు తీసుకోవాలి, కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. పౌల్ట్రీ ఓనర్స్ కూడా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. పౌల్ట్రీ వాళ్ళు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక కోడిగుడ్డు అలాంటిది అయితే ప్రాబ్లం ఉండదు, కానీ బట్ చికెన్ అయితే ఖచ్చితంగా కంటామినేట్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటరు, చికెను, బయట తినేటప్పుడు ఫుడ్డు, బయట తినేటప్పుడు చికెను, తెచ్చుకున్న కూరగాయలు జాగ్రత్తగా, కూరగాయలు ఎలాగో మనం మరగబెడతాం, అది వేరే విషయం. సో వీటన్నిటినీ జాగ్రత్తగా చూసుకోవాలా. పిల్లలకు కానీ, పెద్దోళ్ళకి కానీ, ఆడవాళ్ళకి కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ ఖచ్చితంగా వేడి పెట్టి చల్లార్చిన నీళ్ళే ఇవ్వాలి. ఈ ఫుడ్ కూడా బయట తినడం మాక్సిమం ఆపాలి. చికెన్ కొద్ది రోజులు అంటే ఇప్పుడు ఈ అవుట్ బ్రేక్ ఎలా స్ప్రెడ్ అవుతుందో మనకు తెలియదు సార్ ఇప్పుడు. సో ఇది ఏదో అయ్యి దాని కంట్రోల్లోకి తీసుకునేంత వరకు బయట చికెన్ తినడం కానీ ఆపితే ఎంతో కొంత ఇది అవుతుంది. ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు కడుపు నొప్పి కానీ, డయేరియా, వామిటింగ్, దాంతోపాటు కాళ్ళు చచ్చుపడిపోవడం, చేతులు చచ్చుపడిపోవడం ఇలాంటివి వచ్చినాయంటే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర పోయేసి, కనీసం డయేరియా వచ్చినా కూడా
ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీనికి కూడా ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే సార్, ఒకటి ప్లాస్మా రీప్లేస్మెంట్ ఉంటుంది, Okay. రక్తాన్ని శుద్ధి చేస్తారు. రెండోది వచ్చి ఇమ్యునోగ్లోబులిన్స్, ఇంట్రావెనస్ ఇమ్యునోగ్లోబులిన్స్ ఎక్కించుకుంటారు, డాక్టర్లు చేస్తారు. రోజుకి వచ్చేసి 10 నుంచి 12 వేలు ఉంటుంది, అలా ఒక వారం రోజుల పాటు ఆ ఇమ్యునోగ్లోబులిన్స్ ఎక్కిస్తారు. Okay. వీటన్నిటికి సంబంధించి క్యాంపైలోబాక్టర్ జెజునా ఇన్ఫెక్షన్ వస్తే మ్యాక్రోలైడ్స్ యాంటీబయాటిక్స్ వాడతారు. మ్యాక్రోలైడ్స్ యాంటీబయాటిక్స్ అంటే అజిత్రోమైసిన్, ఎరిథ్రోమైసిన్, క్లారిథ్రోమైసిన్ ఇవన్నీ అనమాట. Okay. ఆ యాంటీబయాటిక్ వాడడం వల్ల కూడా దీన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ బయట తినడం తగ్గించి ఈ వాటర్ వచ్చి ఇంట్లో జాగ్రత్త తీసుకొని వేడి చేసుకున్న వాటర్ తాగుతూ బయట చికెన్ ఆపేయడం బెటర్ సార్. కొద్ది రోజులు పట్టి ఈ బిర్యానీలు కూడా కొంచెం కంట్రోల్ చేయడం బెటర్. ఈ ఇష్యూ సాల్వ్ అయ్యేంత వరకు అది కంట్రోల్ అయిందంటే మనం మామూలుగా చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఈ కొత్తగా విజృంభిస్తున్నటువంటి బ్యాక్టీరియా, వాస్తవానికి ఇది పాత బ్యాక్టీరియా అనే కానీ పూణేలో ఈ కేసులు విపరీతంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ప్రధానంగా బయట పదార్థాలు తినడం, అందులోనూ చికెన్ కన్జంప్షన్ వల్ల ఇది ఎక్కువగా వేగంగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి టెన్షన్ సిచ్యుయేషన్స్లో ఈ బ్యాక్టీరియా ఏ రాష్ట్రాలకు విస్తరిస్తుందో, ఎక్కడికి విస్తరిస్తుందో అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి బయట ఫుడ్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చికెన్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండండి. ఇంట్లో కాచి చల్లార్చిన నీళ్లు తాగడం, అలానే కూరగాయల్ని వేడి నీళ్ళలో శుద్ధి చేసుకోవడం, ఇటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా జాగ్రత్త దీని నుంచి కొంతవరకు నివారణ పొందవచ్చు అంటున్నారు సుబ్రహ్మణ్యం గారు. ఇక ఒకవేళ సిమ్టమ్స్ కనుక ఉంటే తక్షణం డాక్టర్ని కలవండి. మీ జాగ్రత్త, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.